మాధురి గారు, అసలు దివ్యల మాధురి అంటే సోషల్ మీడియా వాళ్ళందరికీ కూడా ఒక వినోదాన్ని అందించేవారు, మంచి వ్యూవర్షిప్ ఉంది, మీకు మంచి రెస్పాన్స్ ఉంది, మీకు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, మీరు ఆ డ్యాన్స్ అవి నేర్పుతుంటారు, తిరుమల శ్రీవారి దగ్గర కూడా కోలాటాలకు వారి కూడా మీ టీములు తీసుకెళ్తుంటారు, ఇంతవరకే సమాజానికి తెలుసు. కానీ ఈరోజు మాధురి అంటే ఒక దోషి, లేకపోతే ఒక తప్పుడు వ్యక్తిత్వం గల మనిషి అని చెప్పి బయటకు వస్తున్న కథనాలు. అసలు ఈ మాధురి ఎపిసోడ్లో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది, అసలు దువ్వాడ గారితో మీకున్న రిలేషన్ ఏంటి, ఎందుకు మీరు చనిపోవాలనుకుంటున్నారు, అసలు మీ ప్రస్థానం ఏంటండి, మీ సొంతూరు ఏ ఊరు, ఏ ప్రాంతం నుంచి, ఎక్కడ మీరు చదివారు, మీ విద్యాభ్యాసం ఏంటి, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ప్లీజ్. అందరికి నమస్కారం అండి. మా సొంతూరు శ్రీకాకుళం. ఫాదర్ వాళ్ళు శ్రీకాకుళంలోనే, నాన్నగారు రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు, అపార్ట్మెంట్స్ అవి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. అత్తగారు వాళ్ళు టెక్కలి. నేను బిఎస్సి బయోటెక్నాలజీ చేశాను, శ్రీకాకుళంలోనే ఎడ్యుకేషన్ చేశాను. నేను తర్వాత అంబేద్కర్ యూనివర్సిటీలో లా చేశాను 2 years. కొంచెం చిన్నపిల్లలు అప్పుడే కారణం వల్ల అది లాస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత టెక్కలి హస్బెండ్ మెరైన్ ఇంజనీర్, తను చీఫ్ ఇంజనీర్. హస్బెండ్ వాళ్ళ ఫాదర్ దివల్ గవరయ్య గారని అడ్వకేట్ అండి. అది ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు. సో తర్వాత ఇప్పుడు సంబంధించిన విషయాలన్నీ మీరు చూస్తున్నారు. ఓకే, మాధురి గారు ఎప్పుడు మీకు మ్యారేజ్ అయింది? ఇదేంటి అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా మీది? మాది అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే, ఎన్ని ఇయర్స్ అయింది మాధురి గారు మీకు మ్యారేజ్ అయ్యి? 2009 డిసెంబర్ లో మ్యారేజ్ అయింది. ఓకే, సో అప్పటి నుంచి మీరు అన్యోన్యంగానే ఉంటున్నారు, అంత హ్యాపీగానే నడుస్తుందా? యా, ఆఫ్ కోర్స్. నేను రాజకీయాల్లోకి వచ్చినంత వరకు మా జీవితం, దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా నడుస్తూనే వచ్చింది. ఎప్పటి వరకు దువ్వాడ వాణి మా జీవితంలో ఎంటర్ అయినంత వరకు అన్యోన్యంగానే నడుస్తుంది. దువ్వాడ వాణి ఎంటర్ అయిన తర్వాతే దాంపత్య జీవితాల్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈ రోజు ఇలా అందరి ముందు నేను నిలబడాల్సి వచ్చింది. మీరు అన్నట్టు వ్యక్తిత్వ ఏదో కామెంట్ చేస్తారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ముందు నిలబడిందంటే, నా క్యారెక్టర్ ఎవరు అసాసినేషన్ చేయలేదండి. దువ్వాడ వాణి ఒక్కతే చేసింది. దువ్వాడ వాణి తప్ప ఇంకెవరైనా చేశారా? ఇంకెవరైనా ఏమైనా అన్నారా? లేదండి. ఈ రోజు మీడియాలో ఏమవుతున్నదంటే, ఆవిడ చెప్పిన మాటలు ఇలాగట, వేరే వాళ్ళతో ఏవో రిలేషన్లు ఉన్నాయట, ఈవిడ ఇది కాదు అని ఆవిడ చెప్పింది. అలాగే ఎవరు చెప్పాలి? నా భర్త చెప్పాలి, నా కుటుంబం చెప్పాలి, నా అత్తమామలు చెప్పాలి, అట్లీస్ట్ నా బావ అక్కలు చెప్పాలి, అట్లీస్ట్ నా కుటుంబ సభ్యులు కదా చెప్పాలి. ఈవిడెవరు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి? హూ ఇస్ షీ? బ్లడీ వాణి అయితే నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి తనకి ఏం రైట్స్ ఉంటాయి? నా భర్త నాతో ఉన్నాడు 12 సంవత్సరాలు కాబట్టి తను నా క్యారెక్టర్ ని డిసైడ్ చేయాలి. తను ఏ రోజు కూడా నిన్ను కూడా వచ్చి చెప్పాడే నా క్యారెక్టర్ ఎలాంటిదో. నీ భర్త చెప్తున్నాడు నీ క్యారెక్టర్ రాంగ్ అని. సో నీ క్యారెక్టర్ తప్ప, నా క్యారెక్టర్ తప్ప, నీతో ఉన్న భర్త నీ క్యారెక్టర్ బ్యాడ్ అని అందరి ముందు చెప్తున్నాడు. సో అది రాంగా? నా భర్త నా అందరి ముందుకు వచ్చి నా వైఫ్ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు అని చెప్పిన నేను మంచిదానా, ఆమె క్యారెక్టర్ మంచిదా? మీరే డిసైడ్ చేసుకోండి. మాధురి గారు, అసలు ఎప్పటి నుంచి మొదలైందండి ఈ పరిస్థితి? ఆవిడకి ఏదో అనుమానం రావడం? 2022లో పాలిటిక్స్ లోకి నాకు ఇన్వైట్ చేశారండి ఈవిడ వచ్చి. నాకున్న ఫ్యాన్స్ ని, నాకున్న ఫేమ్ ని, నాకున్న రెప్యుటేషన్ ని, నాకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఉపయోగించుకోవడానికి నన్ను పాలిటిక్స్ లోకి పిలిచింది దువ్వాడ వాణి. పిలిచి నాకు వస్తున్నటువంటి హ్యూజ్ రెస్పాన్స్ ని, నాకు వస్తున్నటువంటి ఫేమ్ ని, రాజకీయాల్లో ఎక్కడ నేను ఎదిగిపోతానో అన్న ఒక భయంతో, అంతకు ముందు నుంచే భర్త మీద ఉన్న ఒక భర్తను ఎలాగైనా సాధించి ఆ టికెట్ తీసుకోవాలనే కుట్రతో ఇద్దరిని బలి చేయాలనుకుని ఇద్దరిని కలిపి ఒక ఫ్రేమ్ క్రియేట్ చేసి చాలా ఇష్యూస్ చేసి అధిష్టానం వరకు తీసుకెళ్లి టికెట్ ని మళ్ళీ ఆవిడే వెనక్కి తీసుకొని ఇంకా నానా రకాల హింసలకు మాకు గురి చేసి, ఫ్యామిలీ పరంగా కూడా నన్ను దూరం చేసి, సొసైటీలో కూడా బ్యాట్ చేయాలని చూసి చాలా ట్రయల్స్ చేసింది. అన్ని విఫలమై మా నియోజకవర్గం ప్రజలందరూ ఆమె ఏంటో తెలుసుకొని, ఈమె కరెక్ట్ మనిషి కాదని తెలుసుకొని టికెట్ మళ్ళీ శ్రీను గారికి ఇవ్వాలని ఫైట్ చేసి మళ్ళీ శ్రీను గారికి టికెట్ రావడం జరిగింది. ఇదే వాస్తవం. ఇందులో మీరు అందుకే మీరు చూసుకోండి, ఆమె క్యారెక్టర్ కోసం ఆమె అత్త బ్యాడ్ గా చెప్తోంది, ఆమె భర్త బ్యాడ్ గా చెప్తున్నాడు, ఆమె మరిది బ్యాడ్ గా చెప్తున్నాడు. అంటే ఆమె క్యారెక్టర్ బ్యాడా, నా క్యారెక్టర్ బ్యాడా? ఏ రోజైనా ఇప్పటి వరకు నా అత్తమామలు కానీ, మా హస్బెండ్ కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా వచ్చి ఈమె మంచిది కదా అని ఎవరైనా చెప్పారా? లేదు కదా. సో ఆవిడ ఒక్క చేసిన మాటలని, ఆరోపణలు పట్టుకొని ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో అనేది మాకు మాత్రమే తెలుసు. ఫేస్ చేస్తున్న నాకు మాత్రమే తెలుసు ఇక్కడ ఏం జరిగింది అనేది. ఏం జరిగింది అంటే మీరు చెప్పలేనివి ఏమైనా ఉన్నాయా? ఇంకా ఇప్పుడు వరకు చెప్పినవి ఓకే, చాలా మందికి చెప్పారు. మీరు చెప్పలేనివి, చెప్పాలనుకున్నవి, ఇది ఎప్పటికీ నేను బయటికి చెప్పకూడదు అనుకున్నవి ఏమైనా ఉన్నాయా?
ఇబ్బంది పడిన సందర్భాలు అలా చెప్పలేనివి అంటూ అలా ఏం లేదండి. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాను. ముక్కు సూటి మనస్తత్వం అన్నది. నేను ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తూ ఉంటాను. చెప్పలేనివంటూ ఏమీ లేవు. ఆమె రాజకీయ కాంక్షతో నా రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక రెండిటిని బలి చేయాలన్న కోరికతో 2 years ముందు నుంచి చేస్తూ ఇప్పుడు సడన్ గా మీడియా ముందుకు వచ్చి ఏమీ తెలియనట్టు నటిస్తూ నా భర్త కావాలని నటిస్తూ మొన్నటి వరకు భర్త కావాలని నిన్నంత ఆస్తి కావాలని నటిస్తూ ఇవన్నీ చేస్తున్న డ్రామాలు ఇవంతా రాజకీయ పరమైన కుట్రలు. ఇవన్నీ అందరూ జనాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఏంటి శ్రీని గారి పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి ఏంటి? ఈరోజు ఏవైతే బయటకు రాకూడదో, ఏవైతే జనాలు మాట్లాడుకోకూడదు, ఇలాంటి అంశాలన్నీ కూడా ఈరోజు పబ్లిక్లోకి వచ్చేసినాయి. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వండి వాడుస్తున్నారు. ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్ ఏముంటుందండి? జనాలు ఈ రోజు మొన్నటి వరకు జనాలు అబద్ధం చేసుకున్నారు, నిన్న అర్థం చేసుకున్నారు. సో ఇంకా అర్థం చేసుకుంటారు. ఇంకా చాలా మంది ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు, అర్థం చేసుకుంటారు. కాకపోతే శ్రీని గారు పాపం అక్కడ ఒంటరి అయిపోయి భోజనం నిద్రాహారాలు లేక చాలా కష్టపడుతున్నారు. ఒంటరిగా పాపం చాలా మెంటల్ కి స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. చాలా డిప్రెషన్ కి గురవుతున్నారు. మొన్న ఏదో ఒక ప్రెస్ మీట్ లో చాలా భావోద్వేగానికి గురి ఏడ్చేశారు కూడా. సో అలాంటి మనిషికి ఇలాంటి పనులు ఇవి చేయడం చాలా తప్పు. ఇది అందరూ తెలుసుకొని శ్రీని గారిని సమర్థిస్తూ ఆవిడికి తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను. ఎప్పటి నుంచి మీరు శ్రీని గారికి దగ్గర అయ్యారు మాధురి గారు? 2022 అక్టోబర్. సో అప్పటి నుంచి మీరు దగ్గర అయ్యారా? జస్ట్ మామూలుగా రాజకీయ పరంగా తిరిగేవారా? రాజకీయ ఎప్పటికీ అప్పటికి రాజకీయ పరంగా మాత్రమే దగ్గర అయ్యాం. అంటే మిమ్మల్ని ఏమైనా పెళ్లి చేసుకుందామనో లేకపోతే ఆవిడకి నేను విడాకులు ఇచ్చేస్తానో ఈ సందర్భాలు ఏమైనా వచ్చినాయా మీ ఇద్దరు మధ్య? అసలు యాక్చువల్ గా మొన్న ఆవిడ మీడియా ముందుకు రానంత వరకు అసలు అతనికి డైవోర్స్ అనే ఆలోచన లేదండి. ఫ్యామిలీతో ఉండాలి, పాప పెళ్లికుంది, పాప పెళ్లి చేయాలి అనే ఆలోచన ఉండేది. ఎప్పుడైతే ఇతన్ని చెప్పడానికి వచ్చారో తల్లి కూతుర్లు, అప్పుడు అతను డిసైడ్ అయ్యారు ఇక్కడ డైవోర్స్ ఇవ్వాలి, నా ప్రాణం కంటే కూడా నాకు ఏది విలువైనది కాదు, నా ప్రాణం ఉంటే ఏదైనా కదా అని డిసైడ్ అయ్యి అప్పుడు డైవోర్స్ కి అప్లై చేసి డైవోర్స్ నోటీస్ పంపించారు. ఆల్రెడీ పిటిషన్ కూడా వేస్తారు. మీ ఇంట్లో వాళ్ళకి ఎలాంటి అనుమానాలు రాలేదా? మీరు రాజకీయాలకు వెళ్ళిన దగ్గర నుంచి ఎక్కడో దగ్గర చిన్నది మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అంటే అనుమానాలు ఎప్పటికీ రాలేదు. కానీ రాజకీయ పరంగా వస్తున్న ఈ విమర్శల వల్ల కొంచెం మా హస్బెండ్ నాకు దూరం పెట్టడం జరిగింది. దూరం పెట్టి తను అబ్రాడ్ వెళ్ళడం జరిగింది. కానీ నాకు నీ మీద వచ్చిన ఇవి నువ్వే క్లియర్ చేసుకోవాలి. ఏ రాజకీయంలోకి వచ్చి నువ్వు ఇలా సఫర్ అవుతున్నావో అదే రాజకీయంలో నువ్వు ఉండి ఇవన్నీ క్లియర్ చేసుకొని నువ్వు ముందుకు సాగాలి అని చెప్పారు. నేను అదే విషయం చెప్పారు. సో మీ హస్బెండ్ నుంచి మారల్ సపోర్ట్ ఉంది, మీ ఫ్యామిలీ నుంచి. మీ ఫ్యామిలీలో ఇబ్బందులు ఏం లేవు? అంటే హస్బెండ్ నుంచి అంటే ఈ ఎలిగేషన్స్ వల్ల అతను కొంచెం దూరం పెట్టారండి, కొంచెం దూరంగా ఉన్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ కొంచెం డిస్టర్బ్ అయింది. అంటే వీళ్ళకి రోడ్లు ఎక్కే ఫ్యామిలీ వాళ్ళు కాదు. వీళ్ళందరూ వచ్చి బజార్ లో రోడ్ల మీద కూర్చుంటున్నారు. కానీ వాళ్ళు అలాంటి ఫ్యామిలీ కాదు. కంప్లీట్ గా వాళ్ళు చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అంతా. సో అలాంటి ఫ్యామిలీ ఈ రాజకీయంగా వచ్చిన తర్వాత ఇటువంటి మచ్చలు ఏమి వేస్తూ ఉంటే వాళ్ళు కొంచెం బాగా మెంటల్ గా సఫర్ అయ్యి మా హస్బెండ్ మీద కూడా చాలా పోస్ట్ చేశారు ఫ్యామిలీ అంతా. ఇలా జరుగుతుంది ఏంటంటే అప్పుడు అతను కొంచెం నాకు దూరం పట్టడం జరిగింది. ఒక 1 year జరిగింది. నేను సూసైడ్ చేసుకున్నానని తెలిసిన తర్వాత నాకు కాల్ చేసి, సో మరి మీరు ఆయనతో ఎందుకులే ఈ రాజకీయాలు, ఈ గొడవలన్నీ కూడా నా మీద లేనిపోనివన్నీ వస్తున్నాయి అని అబ్రాడ్ ఆయనతో వెళ్ళడానికి మీరు ఆలోచించలేదా? నాకు ఇప్పటికీ కూడా ఆలోచన లేదండి. ఇప్పటికి కూడా నేను అబ్రాడ్ వెళ్ళిపోయి నా లైఫ్ లీడ్ చూసుకొని బతకవచ్చు. కానీ మరి ఇదే రాజకీయాల్లోకి వచ్చి నా జీవితాన్ని ఇప్పుడు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుని నా క్యారెక్టర్ మీద మర్చేసుకొని నేను నిలబడినప్పుడు ఇందులోనే ఉండి నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను ప్రూవ్ చేసుకోవాలని నేను డిసైడ్ అయ్యానండి. నేనేం పిరికిదాన్ని కాదు పారిపోవడానికి. అంటే నేను ఇప్పుడు సంగతి చెప్పట్లేదు, ఈ ప్రచారం జరుగుతున్నప్పుడు రాజకీయ పరంగా ఇబ్బందులు, ఇంట్లో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు అప్పుడు అంటే అనుకున్నాను, ఒక టైంలో అలా అనుకున్నాను. కానీ మరి ఇప్పుడు నా కోసమే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ శ్రీని గారు ఒంటరి అయిపోయి రోడ్డు మీద నిలబడినప్పుడు ఇలాంటి వ్యక్తికి నేను చేదోడు వాదోడుగా ఉండాలి, ఇతను వదిలి నేను వెళ్ళిపోవాలా అని ఆలోచన వచ్చినప్పుడు ఇతనికి చేదోడు వాదోడుగా ఉండి ఇతని పక్కన సపోర్ట్ చేయడమే కరెక్ట్ అని నేను డిసైడ్ అయ్యి ఇతని పక్కన నిల్చోవడం జరిగింది. సో ఇంక మాధురి గారు ఫిక్స్ అయిపోయారు దేన్నైనా ఫేస్ చేయడానికి? ఎస్ అండి, 100%. నేను దేన్నైనా ఫేస్ చేయడానికి ఫిక్స్ అయిపోయాను, రెడీగా ఉన్నాను. పిల్లల పరిస్థితి ఏంటి మాధురి గారు? ఓకే, మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు పరిస్థితి, పిల్లలు ఎప్పుడు నాతోనే ఉన్నారు. వాళ్ళ ఫాదర్ కూడా పిల్లలకి ఎప్పుడు వాళ్ళ సంరక్షణ చూస్తూనే ఉన్నారు. పిల్లలు కూడా నాకు ఒకటే మాట చెప్పారు. నేను సూసైడ్ చేసుకుంటే పిల్లలు కూడా ఫోన్ చేసి, మమ్మీ నువ్వు చనిపోతే మేమేమవుతాం అనుకున్నావు, అలాంటి నిర్ణయాలు నువ్వు తీసుకోవచ్చా, మేము బాగా చదువుకొని మేము మంచిగా వెల్ సెటిల్ అవుతాము, ఏ ఆంటీ అయితే నీ మీద ఇది చేసిందో ఈ పాలిటిక్స్ కోసం అదే పాలిటిక్స్ లో నువ్వు ఉండాలని మేము కోరుకుంటున్నామని పిల్లలు కూడా నాకు తిరిగి సజెస్ట్ చేశారండి. ఒక 9 years పాప కూడా నాకు సజెస్ట్ చేసింది. పాప కాదు మాధురి గారు, ఇంత స్ట్రాంగ్ ఉమెన్ మీరు అసలు ఆ డిసిషన్ ఎలా తీసుకున్నారు చనిపోదాం అని?
నేను అదే చెప్తున్నాను కదా, ఈ కార్ లో డ్రైవ్ చేస్తున్నప్పుడు అప్పటికే ఒక 4 days అయింది, నాకు ఫుడ్ లేదు, సరిగ్గా నిద్ర లేదు, చాలా సఫర్ అవుతున్నాను మెంటల్ గా. సఫర్ అవుతున్న టైంలో ఈ ఎలిగేషన్స్ అన్ని నామే చేసింది పర్వాలేదు, పిల్లల మీద కొంచెం నీచంగా కామెంట్ చేసింది, ఏదో చెత్త మాటలు మాట్లాడింది. అప్పుడు ఆ మాటలు కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాక పిల్లలు ఫోన్ చేసి, ఎందుకు ఆంటీ ఇలాగ మా కోసం ఎందుకు మాట్లాడుతుంది, మేమేం చేస్తాం ఆంటీకి, ఇలాగ స్కూల్కి వెళ్తే ఇలా వెళ్తే మాకు అడుగుతున్నారు, ఇదేంటి అమ్మ ఇలా మాట్లాడుతుందంటే బాగా కొంచెం మెంటల్ డిప్రెషన్ కి బాగా కొంచెం ఆ వీక్ మూమెంట్ లో గురి, ఎందుకంటే ఆ టైంలో డ్రైవింగ్ లో ఉన్నాను కాబట్టి ఆ డిప్రెషన్ కి కొంచెం అలా అయింది అంతే. అది చాలా తప్పు అని తర్వాత నెక్స్ట్ తర్వాత తెలుసుకున్నాను, ఇది చాలా రాంగ్ డెసిషన్ తీసుకున్నాను, ఇది చాలా తప్పు, ఇలా చేయకూడదు అని తెలుసుకున్నాను. వాణి గారు మిమ్మల్ని పార్టీలోకి ఆవిడే ఆహ్వానించారంటున్నారు. సో ఆ మధ్యలో ఆ తర్వాత జరిగిన అంశం, ఆవిడకి ఒకసారి అక్కడ బాధ్యతలు అప్పచెప్పారు, ఇన్ఛార్జ్ బాధ్యతలు, ఆవిడకి ఎమ్మెల్యే టికెట్ అనుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందండి? సడన్ గా మళ్ళీ దువ్వాడ గారికి ఇచ్చారు. కరెక్ట్ పాయింట్. ఆవిడకి ఎమ్మెల్యే టికెట్ అని అప్పచెప్పిన తర్వాత ఏ రోజు కూడా భర్త సపోర్ట్ తీసుకోలేదు, ఏ రోజు కూడా భర్తని రమ్మని పిలవలేదు. ఇంకా రిటర్న్ హస్బెండ్ వస్తే హస్బెండ్ కి ఇన్సల్ట్ చేయడం, మీటింగ్స్ లో ఉంటే మీటింగ్ నుంచి వెళ్ళిపోవడం, చాలా ఇన్సల్ట్ చేసేది. అదే క్రమంలో ఇంటింటికి ఈ గడప గడప కార్యక్రమంలో కూడా వెళ్ళి ఎవరైనా మేము ఈ కార్యక్రమాలు చేసాము మాకు ఓటేయండి అని కోరుకోకుండా శ్రీని గారు ఇలా మాదిరి నాకు ఓట్లు వేయండి అని చెప్పిన విధానం కూడా ప్రజలకు నచ్చలేదు, ఎందుకంటే ప్రజలకు తెలుసు ఎవరేంటో. సో తర్వాత కూడా అధిష్టానం కూడా ఈమెంటో తెలుసుకుంది కాబట్టి టికెట్ ని ఆమెకి క్యాన్సిల్ చేసి మళ్ళీ శ్రీని గారికి అనౌన్స్ చేశారు. సో అక్కడ నుంచి మొదలైందా మాధురి గారు, ఇంకా పీక్ వెళ్ళిందా వీళ్ళిద్దరి మధ్యన? అక్కడ నుంచి పీక్ వెళ్ళింది. అప్పుడు మీరైతే ఆయనతోటే ఉన్నారు? ఉన్నాను. మిమ్మల్ని డైరెక్ట్ గా ఎప్పుడైనా ఆవిడ అటాక్ చేయడమో లేకపోతే ఫోన్ లో మాట్లాడడం ఇలాంటివి జరిగినాయా? ఒక్కసారి కూడా చేయలేదు. అప్పుడు 1 year ముందు అంటే శ్రీని గారికి ఈ టికెట్ ఉన్నప్పుడే గొడవలు అవుతున్నప్పుడు నేను ఆవిడకి కాల్ చేసి ఈ ప్రాబ్లమ్స్ ని ఇక్కడతో ఇలా ఎండ్ చేద్దాం, ఇది మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, ప్రతి ఇంటికి వెళ్ళి మాట్లాడడం కరెక్ట్ కాదు, మనం మాట్లాడదామని నేను చేశాను. కానీ ఆవిడ అసలు రెస్పాండ్ అవ్వలేదు, ఎందుకంటే అహంకారం ఆవిడకి ఎక్కువ బాగా. పిల్లలండి, పిల్లలు ఎప్పుడైనా మాట్లాడారా? వాళ్ళ పిల్లలు అస్సలు ఎప్పుడు లేదు. సో శ్రీని గారికి ఇప్పుడు టెక్కల్లో ఉన్న హౌస్లో ఆయన భోజనం దగ్గర నుంచి ప్రతిదీ మీరే చూసేవారా మొన్న? ఎందుకంటే నా ఇంటర్లో కూడా ఆయన చెప్పారు. అవునండి, 100%. సో ఆర్థికంగా కూడా మీరు సాయం చేశారు, నేనే ఆవిడకి రుణపడి ఉన్నారు అని చెప్పి ఆయన అన్న మాటలు నిజమా? రుణం అనే పెద్ద మాటలు అవసరం లేదు, అతనే నాకు రుణపడి ఉండాల్సిన అవసరం లేదు, కానీ సాయం చేసిన మాట నిజమే, వాస్తవం. సో మాధురి గారికి ఆర్థికంగా కానీ లేకపోతే డబ్బు కోసం కానీ లేకపోతే వేరే రకంతో కానీ ఆయనతో మీకు ఆ స్నేహబంధం లేదు, అంతేనా? ఆర్థికంగా డబ్బుతో ఉండడానికి అతని దగ్గర డబ్బులు లేవు కదా, ఆ విధంగా ఎందుకు బంధం ఉంటుంది? లేవా అండి శ్రీనివాస్ గారి దగ్గర ఏమి డబ్బులు? అతని దగ్గర డబ్బులు ఉండడానికి అతను ఏమైనా అందరి నాయకులుగా కరప్షన్ చేయరు కదండి, లంచాలు తీసుకోరు. అంటే ఆయనకి వ్యాపారాలు కదండి, ఈ రోజు వ్యాపారస్తులు కాదు కదా, క్వారీలు ఇవన్నీ అవన్నీ అదే మంచి వ్యాపారంగా ఎదుగుతున్న టైంలో అతని వ్యాపార ఎదుగుదల చూసి తట్టుకోలేక అతని వ్యాపారాలన్నీ బంద్ చేశారు కదా. సో అతను ఫైనాన్షియల్ గా చాలా వీక్ అయ్యారు. సరే, అతనికి డబ్బు మీద కూడా అంత ఇది ఉండదు, ఎప్పుడు అంత ఆశపడే వ్యక్తి కాదు. ప్రజలతో ఉండాలి, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని అనుకునే వ్యక్తే గాని డబ్బు మనిషి కాదు. కాబట్టి ఆ రోజు ఆ ఇల్లు వదిలేసి నిలువు నేడు లేకుండా నిల్చున్నారు. అదే అలాగా అక్రమాలు చేసిన వ్యక్తి అయితే ఆ ఇల్లు అయిపోయాక ఇంకో ఇంటికి నెక్స్ట్ కి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ అవి లేక నడి రోడ్డు మీద నిల్చుంటే వాళ్ళ స్నేహితులు, వాళ్ళ బ్రదర్స్, నేను సహాయం చేసి ఆ ఇల్లు కట్టి నిలబెట్టాం. ఇప్పుడు మాధురి గారు ఒక్క విషయం ఇక్కడ, ఓకే ఆవిడ ఇల్లు లేకపోతే అఫీషియల్గా ఆయన భర్త కాబట్టి ఆయన మీద ఆవిడ ఫైట్ చేయడంలో తప్పలేదు, వేరే అవసరం లేదు, ఓకే మీతోటి ఏదో సంబంధం ఉన్నది, ఇది మాట్లాడడం వేరు. డిఎన్ఏ టెస్ట్ల వరకు కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి అసలు సమాజంలోని? అసలు ఎటువైపు తీసుకువెళ్తున్నారు ఈ ఎపిసోడ్ని? మరి ఆవిడకే తెలియాలి, ఆవిడ ఎంత నీచమైన బుద్ధో, ఎంత నీచమైన సంస్కృతో, ఆమె చదువు ఏం చదువుకుందో, ఆమె సంస్కారం ఇచ్చిందో లేదో మరి ఆమెకే తెలియాలండి. మరి అంటే పసిపిల్లలు, ఆడపిల్లలు, చిన్న పిల్లలు, ఒక 4 సంవత్సరాల పిల్లల కోసం కూడా కామెంట్ చేసే నీచమైన స్థితిలో ఉన్నామంటే మరి నీ లైఫ్ ఏంటో, ఎటుపోతుందో, నీ పిల్లలేంటో, మీ క్యారెక్టర్లు ఏంటో మరి ప్రజలే అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళ పాప కూడా అదే మాట్లాడే పరిస్థితి కదండి. అసలు స్టార్టింగ్ ఆవిడ స్టార్ట్ చేసింది,
ఎవరితోటో వేరే వాళ్ళతో ఏదో వేరే సంబంధాలు ఇప్పుడు ఉన్నాయి. డిఎన్ఏ టెస్ట్ చేయమని చెప్పి ఎవరు అడగాలి? ఒకవేళ నేను క్యారెక్టర్ బ్యాడ్ అనుకోండి, నా పిల్లల మీద డిఎన్ఏ టెస్ట్ చేయమని అడగాల్సిన రైట్ ఎవరికి ఉంది? మీ కుటుంబ సభ్యుల్లో అదో మీ హస్బెండ్ కి ఎవరికో వాళ్ళకి రావాలనుమానాలు కదా. మరి ఇలా అడిగిన బిచ్దా, అది బిచ్, ఒక కుక్క నా దృష్టిలో. అలాంటి కుక్క మాటలు పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు నా మీద ఏమైనా డౌట్ ఉంటే, నేను తప్పుడు పనులు చేశానని అనిపిస్తే నా భర్త కదా నన్ను అడగాలి. ఈ పిల్లలకి డిఎన్ఏ టెస్ట్ చేయించాలని అడగాలి. ఈమె ఎవరండి నాకు అడగడానికి? ఈమె ఎవరండి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి? ఈమె ఎవరు అసలు? హూ ఇస్ షీ? ఇతనికి ఏం రైట్స్ ఉంది అసలు? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు శ్రీని గారు ఏమైనా బాధపడిన సందర్భాలు, ఇది నా వల్ల కావట్లేదు ఇలాగా అనేవి, బాధపడినవి, చాలా ఇబ్బంది పడిన సందర్భం ఏమైనా ఉందా మీ రిలేషన్ లో ఇన్ని రోజులు? చాలా ఇబ్బంది పడిన సందర్భం అంటే ఇదేనండి. తను మీద చంపడానికి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. చాలా సార్లు అతని ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి డంబుల్తో కొట్టింది, ఒకసారి పిల్లో పెట్టి చంపాలని ట్రై చేసింది. చాలా కుమ్మిలి ఏడ్చారు శ్రీని గారిని. అవునా? అడగండి శ్రీని గారికి మీరు ఒకసారి ఫోన్ చేసి, ఏదైనా ఇంటర్వ్యూ తీసుకొని మిమ్మల్ని డంబుల్తో కొట్టడానికి ట్రై చేసిందా, మీకు పిల్లో పెట్టి చంపడానికి? కాదండి, ఈయన మామూలుగానే ఫైర్ బ్రాండ్ కదా, ఈయన ఎలా భరించాడండి అవన్నీ? ఏమిటి అంతటి ఫైర్ బ్రాండ్ అయినా ఇంటికి వెళ్ళాక ఏముంటదండి? ఫైర్ బ్రాండ్ అయినా సరే. శ్రీని గారికి నేను ట్రై చేస్తాను. నిద్రమత్తులో పడుకున్నప్పుడు పిల్లో పెడితే ఏ ఫైర్ బ్రాండ్ అని ఏం చేస్తారు? ఏదైనా ఎక్కడైనా కూర్చొని ఏదైనా పని చేసుకుంటూ డంబుల్ విసిరితే ఎవరైనా ఏం చేస్తారు? డైరెక్ట్ గా అటాక్ చేస్తే ఎవరైనా ఫేస్ చేసుకుంటారు. కానీ ఇలా నీచంగా ఇంకొక లాయర్ కి కూడా ఆవిడ డబ్బులు ఆశ చూపి ఫుడ్ పాయిజన్ పట్టమని కూడా అతను చెప్పింది. అతను కూడా మాకు చెప్పారు ఆ విషయం. మరి ఇవన్నీ జరుగుతున్న తరుణంలో అతను ఆమె వైఫ్ ఎలా ఉంటుంది? శ్రీనివాస్ గారికి నేను ట్రై చేస్తున్నాను, ఎందుకంటే లైవ్ లోనే అడిగి చూద్దాం అసలు. హలో శ్రీనివాస్ గారు నమస్తే. ఓకే, ఒకసారి నాకు కాల్ చేయమనరా, ఎందుకంటే మాధురి గారు నాతో పాటు లైవ్ లో ఉన్నారు, నేను లైవ్ లో ఉన్నాను. ఒక 1 minute ఇవ్వగలరా? 1 minute ఒకసారి ఫోన్ ఇవ్వండి, జస్ట్ 1 minute చాలు. అదే నేను లైవ్ లో ఉన్నాను, నేను కూడా మాధురి గారు కూడా నాతో లైవ్ లో ఉన్నారు. సరే ఓకే, నేను కాల్ బ్యాక్ చేస్తాను. ప్రెస్ మీట్ అయినట్టు ఆయన కాల్ చేయమనండి. మాధురి గారు లైవ్ లో ఉన్నారని చెప్పండి నా లైవ్ లో. ఓకే, మాధురి గారు ఆవిడ ప్రెస్ మీట్ లో ఉన్నారండి ఆయన. ఓకే, అలాంటిది ఎలాగా ఆయన ఎలా ఎక్స్ప్రెస్ చేసేవారండి? ఎందుకంటే దువ్వాడ అంటేనే ఒక ఫైర్ బ్రాండ్. అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళనే అస్సలు భయపడకుండా ప్రాణాలకి తెగించి వెళ్ళిన వ్యక్తి. మరొక వైపు సోంపేట అల్లర్లు జరిగినప్పుడు ఆ కాల్పులు జరుగుతుంటే డేరింగ్ నేను అప్పుడు ఉన్నాను కూడా, నేను అక్కడ జర్నలిస్ట్ కూడా ఎదురెళ్ళిన వ్యక్తి. అదే అర్థం చేసుకుని అతని క్యారెక్టర్ తోటాలకి ఎదురెళ్ళిన వ్యక్తి. అచ్చెన్నాయుడు సొంత ఊరికే వెళ్ళి నామినేషన్ వేయించిన వ్యక్తి ఇంట్లో భార్య చంపుతున్నా భరిస్తూ వచ్చాడంటే ఆ భర్త మనసుని అందరూ అర్థం చేసుకోండి. ఎంత మంచి మనసున్న వ్యక్తి. ఇంత చేస్తున్న భార్యని ఒకరోజు కొట్టకున్నా ఒకరోజు తిట్టుకున్నా భరిస్తూ వచ్చాడంటే దువ్వాడ శ్రీనివాస్ మనస్తత్వం ఎంత మంచిదో ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలు అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. చంపాలని చూసినా భరిస్తూ వచ్చాడంటే అంతటి గొప్ప వ్యక్తి ఈ ప్రపంచంలో నాకు తెలిసి ఎవరు ఉండరేమో. సరే, అంత మంచిగా ఉండే వ్యక్తి మీద ఎందుకు ఆవిడకి అంత పగ? అది కూడా ఏదో కారణం ఉండుంటది కదా. అంత మంచి వ్యక్తి అయితే ఎందుకు విభేదిస్తారండి? టికెట్ కి చాలా ఏజ్ నుంచి ట్రై చేస్తుంది. ఇతను ఉంటే ఇంకా టికెట్ రాదు, మరి ఇతనే నాకు ఇతన్ని కాదని నాకు టికెట్ రావట్లేదు, ఇతన్ని కాదని నాకు టికెట్ సంపాదించుకోవడం కష్టం, ఇతన్నే చంపేస్తే టికెట్ నాకు వస్తుంది కదా, ఇతనే లేకుండా పోతే టికెట్ నేను చెయ్యొచ్చు కదా అనే ఆలోచనతో చేసిన కుట్ర అనమాట. అప్పటికి కూడా శ్రీని గారు బయటికి రాలేదండి. ఇప్పుడు ఎంత చేసినా సరే అరే ఒక రాజకీయ జీవితంలో నేను ఉన్నాను కదా, నాకేమైనా ఎవరైనా సమస్యలు వస్తే భార్యాభర్తలు నా దగ్గరికి అడగడానికి వస్తారు, అరే నేనేంటి ఇంటి నుంచి ఇప్పుడు ఈమె చంపేస్తుంది ఈమె కొట్టేస్తుంది నేను బయటకు వెళ్తే రేపొద్దున సమాజానికి ఏం క్వశ్చన్ చేసుకోవాలని అతను చాలా సమర్థించుకుని పాపం చాలా భరించుకొని వచ్చారండి. వచ్చినప్పటికీ కూడా ఈమె ఇంటికి మొన్న ఇంటర్వ్యూలో చెప్పింది కదా, ఈమె ఇంటికి తాళం వేసి నువ్వు ఇంటికి రావడానికి వీలు లేదు, నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఈవిడ ఇంటికి తాళం వేసి పంపించేసేదండి. మరి ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి ఇంకా ఇంటికి తాళం, అప్పుడు కూడా ఎవరైనా హస్బెండ్ ఏం చేస్తాడు, ఇది నా ఇల్లు నువ్వెవరు అడగడానికి పో అని కూడా అడగలడు. పాపం అది కూడా అనలేదంటే అతని మెంటాలిటీ అర్థం చేసుకోండి. తనకి ఎంతో ఇష్టపడి ఎంతో కష్టపడి ఒక 8 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నారంటే ఆ కట్టుకున్న ఇల్లును కూడా ఆమె గంటేస్తే నువ్వెవరు నాకు అంటానికని
అనుకున్నా వదిలేసి వచ్చేసారంటే అతనికి ఒక ఆడవాళ్ళ మీద ఎంత గౌరవమో ఎంత ప్రేమో అర్థం చేసుకోండి మీరు అతని మెంటాలిటీని. మీరు ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది అతను ఏంటో, అతని క్యారెక్టర్ ఏంటో. ఓకే, మీరు ఇంత స్ట్రాంగ్ గా కనెక్ట్ అవ్వడానికి బలమైన కారణం ఉందా? ఇవి ఈ క్వాలిటీస్కే అతన్ని స్ట్రాంగ్ గా కనెక్ట్ అవ్వడానికి కారణం ఈ మంచితనమే. ఇతని మంచితనం, ఇతని హ్యుమానిటీ గ్రౌండ్స్, ఇతను ముక్కుసూడితనం, ఇతని స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ఇవన్నీ నాకు ఉందంటే ఇతని మనసు ముందు చెల్లించిపోతుంది. ఎవరికైనా ఏదైనా అంటే ఇతను ముందు చాలా సఫర్ అవుతారు. ఎప్పుడు ప్రజలు అంటూనే ఉంటారు. ఎప్పుడు అతని లైఫ్ కోసం ఎప్పుడు కూడా ఆలోచించారు. అతను నాకు ఇది కావాలి అది కావాలని కూడా ఎప్పుడు ఆలోచించుకోరు. ఎప్పుడు ప్రజలు ఎప్పుడో మార్నింగ్ 8 గంటలకు ప్రజల్లోకి వెళ్తే రాత్రో ఎప్పుడో ఇంటికి వస్తారు. అలాంటి ఈ మెంటాలిటీ ఉన్న వ్యక్తే కాబట్టి నేను అతనికి ఇష్టపడ్డాను. కాదండి, మీరు ఆలోచించాలి కదా మాధురి గారు, మరి ఆ టైంలో ఆలోచించారు. ఒకవేళ ఇలాగైతే సమాజం ఒప్పుకోదేమో, నాకు పిల్లలు ఉన్నారు, నాకు భర్త ఉన్నది, వాళ్ళ కుటుంబం చాలా మంచి అంటే సమాజం ఒప్పుకోదేమో అంటే సమాజంకి నేనేంటో తెలుసు కదా, మా ఊర్లో జరుగుతున్న సంఘటనలు కూడా అన్ని తెలుసు, వాళ్ళు కూడా అందరికీ తెలుసు. కనెక్ట్ అయ్యే ముందు చెప్తున్నాను నేను, అయిన తర్వాత చెప్పట్లేదు. ఆ టైంలో మీరు డిసిషన్ తీసుకున్నప్పుడు ఇవన్నీ జరిగాక కనెక్ట్ అయ్యానని చెప్తున్నాను. అంటే ఈవిడ ఇలా చేసి ఇంటి నుంచి గెట్టేశాక, ఈవిడ ఇతను ఇలాగా మానసికంగా ఇలాగా అతను కృంగిపోయి ఒక ఒంటరి అయిపోయాక, ఎవరు వాళ్ళ మదర్ కూడా పాపం 80 years ఓల్డ్, చూడడానికి కూడా తనకంటూ ఒక ఎవరు లేని టైంలో నేను తనకు ఒక అమ్మలాగా, ఒక ఫ్రెండ్ లాగా, ఒక గైడ్ లాగా నేను చూసుకోవడం జరిగింది అతనికి. అలాంటి లక్షల మందికి నాయకుడు, ఎంతో మంది కష్టాలు చూసిన నాయకుడు కష్టాల్లో ఉంటే ఎవరైనా చెల్లించరా? నేనైతే చెల్లించాను. అవును, మీ కుటుంబం గురించి ఆ రోజు ఆలోచించలేదు. నా వల్లే ఎలిగేషన్స్ ని ఫేస్ చేస్తున్న వ్యక్తిగా, నా వల్ల నా పేరు మీద వచ్చిన ఎలిగేషన్స్ ని భరిస్తున్న వ్యక్తిగా సఫర్ అవుతుంటే మరి నేను సపోర్ట్ చేయాలి కదా. అవును, ఇప్పుడు ఆ సపోర్ట్ ఎందుకు చేసానా ఈ రోజు ఇంతలా నన్ను రోడ్డు మీద పడేశారు అని నేను అస్సలు అనుకోవట్లేదండి. ఇప్పటికీ నేను అసలు సపోర్ట్ చేశానా, ఎందుకు రోడ్డు మీద పడిపోయాను అనుకోవట్లేదు. నేను అసలు రోడ్డు మీద పడిపోలేదు. రోడ్డు మీద ఎవరు నన్ను పడేయడానికి వాళ్ళకి అసలు ఏ రైట్స్ లేవు. అంత రోడ్డు మీద పడిపోయేంత నీచ స్థితిలో మేము లేము. మాకు విలువలు, మాకు కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఏదో ఇది చూపించేసి రోడ్ మీద పడేసాం అనుకునే సీన్ అయితే ఇక్కడ ఏమీ లేదు. నేను ఇప్పటికీ కూడా ఏ తప్పు చేశానని అనుకోవట్లేదు. నేను ఏ తప్పు చేయలేదు. నేను నా మనసు ఏం చెప్పిందో నేను అదే చేశాను. నేను కరెక్ట్ గానే చేశాను. నేను ఏ పని చేసినా ఆలోచించుకొని చేశాను. ఇప్పటికి కూడా నేను చేసిన పని రైట్ అనుకుంటున్నాను. ఇప్పటికి కూడా శ్రీనివాస్ గారితో నేను కలిసి ఈ రాజకీయ జీవితాన్ని ఇలాగే ప్రస్థానాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. మాధురి గారు, ఇక్కడ 2 విషయాలు, ఒకటి రాజకీయ జీవితం, ఒకటి పర్సనల్ జీవితం. మీరు ఏది కోరుకుంటున్నారు? రాజకీయ జీవితంతో చేదోడు వాదోడుగా ఉండాలనుకుంటున్నారా? ఆయన పర్సనల్ లైఫ్ లో కూడా పర్సనల్ గా ఆయనకి తోడుగా ఉండాలనుకుంటున్నారా? అతనికంటూ పర్సనల్ లైఫ్ ఉండడానికి హీఈస్ నాట్ ఏ టీనేజర్. ఇంకా 20-25 years లో లేరు. పర్సనల్ లైఫ్ కావాలి, నాకు పర్సనల్ ఇవి కావాలనుకునే ఏజ్ లో లేరు. అతను ఇప్పుడు ఉన్నదే పొలిటికల్ లైఫ్ లో. సో పొలిటికల్ లైఫ్ లోనే ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే అతను ఇంకా రాజకీయ జీవితమే తప్పితే అతనికి ఇంకా పర్సనల్ లైఫ్ ఏముంది, ఏముంటది? ఇంకా అతనికి ఏమైనా కోరికలా, లేకపోతే ఏమైనా ఏం డిజైర్స్ ఏమి లేవు కదా. అతనికి ఉన్నదంతా ప్రజలు, ఆ జీవితమే. నాకు ఇష్టమైనది కూడా ప్రజా జీవితమే. నాకు ప్రజలు, వాళ్ళ కష్టాలు, నాకు కూడా అవే ఇష్టం ముందు నుంచి. సో అతని బాటలోనే నేను అడుగుదాం అనుకుంటున్నాను. సో ప్రత్యక్ష రాజకీయాల్లోని ఫ్యూచర్ లో మాధురి గారిని చూడొచ్చా టెక్కలి నియోజకవర్గం నుంచి? తప్పకుండా చూడొచ్చు, తప్పకుండా నేను ఉంటాను కూడా. సో వెనక్కి తగ్గేది లేదు, తగ్గేదే లేదు. డిసైడ్ అయిపోయారు. డిసైడెడ్ 100%. ఇప్పుడు ఇంకా డిసైడెడ్ స్ట్రాంగ్ గా, చచ్చి బ్రతికాక ఇంకా స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయాను. అస్సలు తగ్గేదే లేదని. అంటే ఇక్కడ చాలా ఈ 5-6 రోజులు పెట్టి జరుగుతున్న సీన్లు చూస్తే వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఎవరైతే ఇంతకుముందు చేదోడు వాదోడుగా ఉండేవారో, లేకపోతే శ్రీని గారంటే ఇష్టపడే వాళ్ళు ఎవరు కూడా ఈరోజు పెదవి విప్పట్లేదు, పైకి మాట్లాడలేకపోతున్నారు. పార్టీ నుంచి కూడా ఇంత కష్టకాలంలో ఆయనకి సపోర్ట్ లేదు అని చెప్పి భావిస్తున్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితే వచ్చి ఆయన రాజకీయ జీవితానికి ఇబ్బంది అయితే? ఏమండి, రాజకీయ జీవితానికి ఇబ్బంది ఒకటే చెప్తున్నాను అందరికీ కూడా, రాష్ట్ర ప్రజానికం మొత్తానికి ఒకటే చెప్తున్నాను, రాజకీయ జీవితానికి పర్సనల్ లైఫ్ కి సంబంధం లేదు. ఇప్పుడు శ్రీని గారి మీద వీళ్ళు కుటుంబ సమస్య తప్ప ఏ సమస్య ఉన్నా, ఎటువంటి ఇబ్బందికి గురైన శ్రీని గారు, ఇంకా థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నా గానీ నెక్స్ట్ సెకండ్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దువ్వాడ శ్రీనివాస్ పక్కనే ఉంటారు ఖచ్చితంగా. ఇలాంటి నీచమైన ఇది ఫ్యామిలీ గొడవలను కూడా అనకూడదు, నీచమైన గొడవలకి ఏ నాయకుడు కూడా రాడు. అందులో మీరు దయచేసి అందరికీ చెప్తున్నాను, పర్సనల్ లైఫ్ ని పొలిటికల్ లైఫ్ ని ఎవరు కంపేర్ చేయకండి. పర్సనల్ లైఫ్ ని కంపేర్ చేస్తే ఈ రోజు స్టేట్ లో ఏ నాయకుడు కూడా ఉండడు. ఎందుకంటే 2 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నతమైన పొజిషన్స్ లో ఉన్నారు. నేను ఎవరికి కామెంట్ చేయట్లేదు, వాస్తవాన్ని చెప్తున్నాను.
మన పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు 3 మ్యారేజ్లు చేసుకున్నారు, ఆయన మన డిప్యూటీ సీఎం. సో రాజకీయాలకి ఈ పర్సనల్ లైఫ్ కి సంబంధం ఉందంటే పవన్ కళ్యాణ్ కి ఎవరు ఓట్లే వేయరు కదా. ఎవరు ఎందుకు ఓట్లు వేస్తారు చెప్పండి? ఓట్లు వేసి నిలబెట్టుకున్నారంటే ఆ పర్సనల్ లైఫ్ సంబంధం లేదంటే అతను పర్సనల్ లైఫ్ ఏముంటే మాకెందుకు, మాకు అతని మీద నమ్మకం ఉంది, నాయకుడు మాకు చూసాడనే నమ్మకం ఉంది అనుకొని పవన్ కళ్యాణ్ గారిని అందరూ గెలిపించుకున్నారు, అభిమానులంతా కూడా. సో పర్సనల్ లైఫ్ వాళ్ళు ఎవరు తీసుకోలేదు కదా, అభిమానులు ఎవరు కూడా. అలాగే ఇది కూడా దువ్వాడ శ్రీనివాస్ గారి పర్సనల్ లైఫ్ ని ఎవరు కూడా తీసుకోరు. పర్సనల్ లైఫ్ వేరే, ప్రైవేట్ లైఫ్ వేరే. అంటే అదే పవన్ కళ్యాణ్ గారిని దువ్వాడ గారు చాలా దారుణంగా మాట్లాడారు, బూటు కూడా చాలా తప్పు. దువ్వాడ శ్రీనివాస్ గారు నేను కూడా కోరుకుంటున్నాను, ఏదైనా ఒక ప్రెస్ మీట్ లో నేను మాట్లాడిన మాటలు చాలా తప్పని వెనక్కి తీసుకోమని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ ని కామెంట్ చేసే రైట్ దువ్వాడ శ్రీనివాస్ గారికే కాదు, స్టేట్ లో ఏ నాయకుడికి లేదు. ఏ నాయకుడి కోసం కూడా పర్సనల్ లైఫ్ కి ఎవరు కామెంట్ చేయకూడదు, అది ఎవరైనా కానీ, అది ఏ స్టేజ్ లో, అది సీఎం అయినా, డిప్యూటీ సీఎం అయినా, ఎమ్మెల్యే అయినా, ఆఫ్టర్ ఆల్ ఒక జెడ్పీ అయినా, ఎంపీపీ అయినా, ఏదైనా సరే ఒక రాజకీయాల్లో ఉన్నారంటే వాళ్ళు పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చి ఎవరు చేసే పతివ్రతలు ఎవరు ఈ స్టేట్ లో, పతితులు ఎవరు లేరు. ఈ పాయింట్ రాసుకోండి. ఒకరి జీవితాన్ని, ఒకరి క్యారెక్టర్ ని అసాసినేషన్ చేసేంత శ్రీరామచంద్రులు ఈ జనరేషన్ లో ఎవరు లేరు. సో ఎవరి క్యారెక్టర్ కోసం ఎవరు కూడా కామెంట్ చేయకండి, అది ఎవరైనా కానీ. శ్రీను గారు కూడా నేను పవన్ కళ్యాణ్ మీద చేసిన కామెంట్స్ కి నేను ఒప్పుకోను. నేను ఎప్పుడు కూడా అసలు శ్రీను గారు పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడినా కూడా నేను ఒప్పుకుని, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమాని, అతని సినిమాలు చూస్తూ అతని అభిమానిస్తూ పెరిగిన అమ్మాయిగా నేను ఒప్పుకోను. నేను ఎవరు ఎలా ఒప్పుకోను. నేను ఎగ్జాంపుల్ కూడా ఎందుకు చెప్పానంటే, మీరు ఈ పర్సనల్ లైఫ్ పొలిటికల్ లైఫ్ కి ఇబ్బంది పెడతాదా అన్నారు కాబట్టి నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్పాను కాబట్టి ఇది కూడా నేను తప్పుగా చెప్పలేదు. ఈ విషయం కూడా మీరు అర్థం చేసుకోండి, తప్పుగా నేనైతే చెప్పలేదు. మీరు పర్సనల్ లైఫ్ వల్ల పొలిటికల్ కెరీర్ ఇబ్బంది పడతాదా అంటే, అలా అయితే మన పవన్ కళ్యాణ్ కి ఎవరు ఆదరించారు కదా అని ఎగ్జాంపుల్ గా చెప్పాను. దీన్ని మనం తప్పుగా చేసుకొని మీరు ఎవరు నన్ను ట్రోల్ చేయడానికి వీల్లేదు. నేను పాజిటివ్ గానే చెప్పాను. ఎవరు కూడా ఈవెన్ ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ కామెంట్ చేయకూడదు. ఆ రోజు దువ్వాడ శ్రీనివాస్ గారు ఇలా అన్నప్పుడు మీరు దాన్ని విభేదించారా? నేను విభేదించానండి, నేను విభేదించాను. ఏమంటారు? నేను అంటే మరి సమాధానం అంటే, మరి రాజకీయాల్లో ఉన్నప్పుడు మమ్మల్ని కామెంట్ చేస్తున్నారు కదా, మమ్మల్ని మా నాయకుల్ని చెప్పు తీసుకొడతాము మమ్మ అన్నప్పుడు మేము సమాధానం ఇవ్వాలి కదా అని అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రోజు చెప్పు తీసుకొని వైసీపీ నా కొడుకులకు ఒక్కొక్కరికి చెప్పు తీసుకొడతా, అందినంత దూరంలో ఇలా అనేస్తా అంటే ఆ విధంగా అతను రియాక్ట్ అయ్యి ఉండొచ్చు. అంటే వాళ్ళ నాయకుడి కంటే కోపం వచ్చి వీళ్ళు అనొచ్చు, ఆ విధంగా అతను రియాక్ట్ అయ్యారు. నేనైతే చెప్పాను మీరు అలా మాట్లాడకూడదు పవన్ కళ్యాణ్ కోసం, అది తప్పు అని నేను చెప్పాను. పర్సనల్ తప్పు అని చెప్పాను. నేను అసలు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ సాంగ్స్, పవన్ కళ్యాణ్ మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటాను, అది అందరికీ తెలుసు, సార్కి కూడా తెలుసు. ఓకే మాధురి గారు, ఈ 4-5 రోజుల నుంచి ఆయన ఎక్కడో ఉన్నారు, ఆయన బయటికి రాలేని పరిస్థితి, మీరు అక్కడికి వెళ్ళలేని పరిస్థితి, సో మాట్లాడుతున్నారా? నేను వెళ్ళలేని పరిస్థితి అనకండి, నేను వెళ్ళాలంటే వెళ్ళగలను. అదే అక్కడ ఇష్యూ కదండి, ఇష్యూ అవుతుంది కదండి. పరిస్థితి మీన్స్ ఏంటంటే మాధురి ఏదో భయపడిపోయి మానేశారనే కాదు నా ఉద్దేశం. ఇష్యూ అవుతుందని కూడా నేను భయపడట్లేదు. ఆవిడ అంత నీచంగా బిహేవ్ చేసి నేను అలా బిహేవ్ చేస్తే నాకు ఆవిడకి తేడా ఏముంటుంది అనే ఆలోచనతో మాత్రమే నేను వెళ్ళలేదు. నేను కుదుట పడ్డాక ఆవిడ అక్కడ ఉన్నా సరే నేను మా ఇంట్లో ఉండి వంట చేసి అతను క్యారేజ్ పంపిస్తాను. అతను మళ్ళీ అతని రాజకీయ జీవితాన్ని మళ్ళీ కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఓకే, పోనీ మాట్లాడుతున్నారా? మాట్లాడుతున్నారు. హాస్పిటల్ దగ్గర ఉండి ట్రీట్మెంట్ చేయించారు, డిశ్చార్జ్ చెప్పాక మాట్లాడారు. ఆ రోజు మీరు యాక్సిడెంట్ నేను చనిపోవాలనుకున్నప్పుడు లేదా మీ కార్ యాక్సిడెంట్ చేయనప్పుడు ఆయన రెస్పాన్స్ ఏంటండి? ఆయన ఎలా ఫీల్ అయ్యారు, ఏం మాట్లాడారు? మొదటి ఏడ్చారండి, బాగా ఏడ్చారండి. కాల్ చేసి చాలా బాగా ఏడ్చారు, బాధ అనిపించింది, చాలా ఏడ్చారు, చిన్నపిల్లవాడిలాగా ఏడ్చారు. నాకు ఇలా అంత బాగా చూసుకునే దానివి నువ్వు చనిపోతే మరి నాకు ఎవరు సపోర్ట్ చేస్తారని ఏడ్చారు. సో ఇంక దాంతో మీరు మరింత స్ట్రాంగ్ అయ్యారా? చాలా స్ట్రాంగ్ అయ్యానండి. స్ట్రాంగ్ ఆ మాటతోనే కాదు, సోషల్ మీడియాలో నా సపోర్టర్స్ తో కూడా నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను. చాలా బాగా సపోర్ట్ చేస్తూ చాలా నాకు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు, దానికి కూడా నేను చాలా స్ట్రాంగ్ అయ్యానండి. వాళ్ళంత ఇంత సపోర్ట్ ఉన్నారు, నాకు ఏం పర్వాలేదు. ఎవరో ఏదో అన్నారని నేనెందుకు ఇది అవ్వాలనే ఆలోచనతో ఇంకా స్ట్రాంగ్ అయ్యాను.
ఏంటి ఇప్పుడు దువ్వాడ గారు కుటుంబ సభ్యులతో చర్చలు కొనసాగుతున్నాయట, ఏదో 5 డిమాండ్లట, పర్లాకిమిడిలో ఒక ఫ్యాక్టరీ అట, వెంకటేశ్వర కాలనీలో ఇంటిని పిల్లలకట, చిన్న కూతురు చదువట, వివాహ ఖర్చు భరించేందుకు అంగీకారం అట, ప్రస్తుతం ఉంటున్న ఇంటిని మాత్రం ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారట, విడాకుల విషయంలో మాత్రం దువ్వాడ గారు వెనక్కి తగ్గటం లేదట. సెటిల్మెంట్ అయినట్టేనా వర్మ గారు? ఓకే, ఎవరైనా సరే ఇప్పుడు మీ వైఫే మిమ్మల్ని చంపడానికి వస్తే మీరు విడాకులు ఇస్తారా, కలిసి ఉంటారా? ఆన్సర్ చెప్పండి వర్మ గారు. మీరే మాకు అడుగుతారా ర్యాపిడ్ ఫైర్? నేను ఒక ర్యాపిడ్ ఫైర్ 5 క్వశ్చన్స్ అడుగుతాను వర్మ గారు. మీ ఇంటర్వ్యూస్ అన్ని నేను చూస్తాను, నాకు చాలా ఇష్టం. ర్యాపిడ్ ఫైర్ విత్ వర్మ, మాధురి ర్యాపిడ్ ఫైర్ విత్ వర్మ. ఓన్లీ 5 క్వశ్చన్స్, టపటప ఆన్సర్స్ చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్, వర్మ గారు మీ వైఫ్ మిమ్మల్ని చంపడానికి వస్తే మీరు ఏం చేస్తారు? అవునండి, పరిస్థితులు కూడా ఉండాలి కదా, దేనికి వస్తారు? కాదు 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 నేను అనేది ఏంటంటే ఇప్పుడు సిచ్యువేషన్ వేరు కదండి. ఇంతకు ముందు మీరు అన్నారు చూసారా, ఆవిడ ఏదో డంబులతో చంపడానికి చూశారు, లేకపోతే తలగడ పెట్టి చంపడానికి చూశారు అన్నప్పుడు ఆ రోజు నిజంగా ఆయన ఫైర్ అయ్యి కానీ బయటకు వస్తే అది వేరే ఇష్యూ. వర్మ గారు మీ ఇంటర్వ్యూస్ నేను ఎప్పుడు చూస్తాను, నేను మీకు అభిమాని, మీ ఇంటర్వ్యూస్ చాలా బాగా మాట్లాడతారు మీరు, అందుకే మీరు ఇంటర్వ్యూ అడగగానే నేను వచ్చాను. మీ ఇంటర్వ్యూస్ చాలా బాగుంటాయి. ర్యాపిడ్ ఫైర్ అంటే క్వశ్చన్ కి ఆన్సర్ వెంటనే ఉండాలి. మీరు అడిగే క్వశ్చన్ లో నాకు ఎటువంటి ఇష్యూస్ లేవు కదండి. ఇది ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఇష్యూ అన్నది దువ్వాడ శ్రీని గారికి. ఎంపతి సింపతి అంటే కష్టంలో ఉంటే ఇదని, ఎంపతి అంటే ఆ ప్లేస్ లో మనం ఉంటే ఎలా, ఎంపతితో ఆలోచిద్దాం. అంటే ఆ ప్లేస్ లో దువ్వాడ శ్రీనివాస్ ప్లేస్ లో నేనుంటే ఎలాగానే ఒక ఎంపతి, సింపతి కాదు. దువ్వాడ ప్లేస్ లో ఎందుకుంటాం, అసలు అది లేదు కదా, అవకాశం లేదు కదా. ఏమిటి అట్లీస్ట్ అండి, అట్లీస్ట్ క్యారెక్టర్, ఒక సినిమా ఒక క్యారెక్టర్. అదే వేరే వాళ్ళు ఏమన్నా అడగండి, వేరే వాళ్ళు మిమ్మల్ని చంపడానికి వస్తే మీరేం చేస్తారు? ఓకే, మీరు బాగా ర్యాపిడ్ ఫైర్ అడుగుతారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నారు. మీరు వేరే వాళ్ళ బాగానే శ్రీనివాస్ అని పక్కన పెట్టేయండి. మీరు పెళ్ళయి 1 సంవత్సరం అయింది, సంవత్సరం అయిన తర్వాత మీకు ఏదైనా విభేదాలు వచ్చి మీ భార్య మిమ్మల్ని చంపడానికి వస్తే మీరు విడాకులు ఇస్తారా, భార్యతో కంటిన్యూ అవుతారా? అదొకటే ఆన్సర్ అండి. ఆన్సర్ ప్లీజ్. ఆ సిచ్యువేషన్ పెట్టి నేనేమైనా తప్పు చేశాను, వినండి ఓకే ఓకే, నేను తప్పు చేశాను అనుకోండి, నేను తప్పు చేశాను అనుకోండి పశ్చాత్తాపడతాను. ర్యాపిడ్ ఫైర్ సెకండ్ క్వశ్చన్ అండి. మీరు సెకండ్ క్వశ్చన్, మీ ప్రొఫెషన్ లోకి వచ్చి నాకు ఈ పోస్ట్ ఇవ్వండి, ఈ వర్మని తీసేయండి, నాకు ఇదే కావాలి, నాకు ఇవ్వకపోతే నేను ఆత్మ చేసుకుంటానని మీ మీడియా దగ్గరకు వచ్చి మీ ఆఫీస్ లో గొడవ పెడితే ఆవిడ మీరు ఎలా రియాక్ట్ అవుతారు? నెంబర్ 3, మీ ఆవిడకి ఆస్తులన్నీ ఇచ్చేసాక మీరు ఎక్కడో పాపం ఇంకొక ఇల్లు కట్టుకొని ఏదో అప్పులు చేసి కట్టుకొని అంటే ఆ ఇంటికి కూడా వచ్చి వీళ్ళు కూడా నాకు ఇచ్చే, నువ్వు ఎక్కడి నుంచి పోరా అంటే అప్పుడేం చేస్తారు? ఒకసారి దువ్వాడ శ్రీనివాస్ ప్లేస్ లో అందరూ మొత్తం రాష్ట్ర ప్రజలందరూ సింపతి వద్దండి, సింపతి అస్సలు అతనికి ఇష్టం ఉండదు, సింపతి వద్దండి, ఎంపతితో ఒకసారి ఆలోచించండి. అతని ప్లేస్ లో ఉంటే, అతని ప్లేస్ లో అవును కదా, నాకు చంపడానికి వస్తే నేనేం చేస్తాను, ఇల్లు ఆస్తులన్నీ ఇచ్చేసాను, నేను సపరేట్ గా ఉంటున్నాను, ఇప్పుడు ఎక్కడికి వస్తే నేనేం చేస్తాను, ఏం చేయగలను? ఇప్పుడు భర్త కావాలని రావట్లేదు, ఆస్తులు కావాలని వస్తుంది, అలాంటి వైపు నేనేం చేయాలి? నా రాజకీయ భవిష్యత్తు నాకు దెబ్బతీయాలని చూస్తున్నా, అలాంటి భార్య నేనేం చేయాలని జస్ట్ కొంచెం ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి అతని పెయిన్ అర్థం అవుతుంది. అవును కరెక్టే మాధురి గారు. ఇప్పుడు ఆయన పెయిన్ లేదు అని కాదు, ఆయన ఏదో హ్యాపీగా ఉన్నారని కాదు, ఆయన వ్యక్తిత్వం తెలియంది కాదు. నేను అనేది ఏంటంటే వీటికి ఒప్పుకున్నారా అని, ఈ పర్లాకెములు ఏదో ఫ్యాక్టరీ ఇచ్చేది ఇవన్నీ, ఎందుకంటే ఆయన దగ్గర ఏమి డబ్బులు లేవంటున్నారు. అన్ని ఒప్పుకున్నారు, పర్లాకెమిడ్ ఫ్యాక్టరీకి ఒప్పుకున్నారు, ఇల్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు, డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నారు, చదువుకు ఒప్పుకున్నారు, పాప పెళ్లికి ఒప్పుకున్నారు, అన్ని ఒప్పుకున్నారు. ఇల్లు ఒక్కటి ఎందుకు ఇవ్వనన్నారంటే, ఆ రోజు ఆ ఇంట్లోంచి గెంటేసావు, ఈ రోజు ఇల్లు కూడా వస్తే నేను ఇంకేమైపోవాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఆ రోజు నా అన్నదమ్ములు, నా ఫ్రెండ్ వీళ్ళు కలిపి నాకు హెల్ప్ చేశారు, మరి ఈ రోజు కూడా నేను ఇంకా ఇంటి నుంచి వెళ్ళిపోతే నాకు ఏమైపోవాలి? చిన్న ఆలోచన తప్ప ఇంటి మీద అతను మోజు కాదు, ఈ ఇంటి మీద కోరిక కాదు, ఏదో ఇంట్లో ఇల్లంతా అతను ఏమైనా ఎత్తుకెళ్ళిపోతారా? ఇది కూడా తదనంతరం నా పిల్లలకి ఇస్తానంటున్నారండి. నేనే తదనంతరం నా పిల్లలకి ఇస్తానంటున్నారు, ఇప్పుడు నేను ఇవ్వను, మరి ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అతని బాధ? ఇది కూడా నేను ఇచ్చేస్తే నేను ఎక్కడ ఉండాలి? ఒక నాయకుడుగా ఊరికి ప్రజలకు అందుబాటులో ఉండాలా, ఊరు బయటకు వెళ్ళిపోవాలా? ఏం మాట్లాడండి ఇవన్నీ? ఎందుకు అతను అర్థం చేసుకోవాలి? అతని బాధను అర్థం చేసుకోండి అందరూ. ఆవిడ ఆర్థిక పరిస్థితి ఏంటి మాధురి గారు మీకు తెలిసినంత వరకుని? వాళ్ళు వెల్ సెటిల్డే కదా. ఆవిడ ఆర్థిక, మీరు స్టార్టింగ్ లో పెద్ద బులెటిన్ లో చెప్తున్నారు ఎమ్మెల్యే కాదండి, వాళ్ళ ఫాదర్ జస్ట్ ఎంపీపీ, ఒక ఎంపీపీ మాత్రమే. ఎమ్మెల్యే కంటెస్టెంట్లు ఏముందండి? నేను ఇప్పుడు ఇండిపెండెంట్ గా నేనేస్తే ఒక నేను ఎమ్మెల్యే, వాళ్ళు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కదండి, వాళ్ళది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదా? వర్మ గారికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు ఒక నామినేషన్ ఏదో పార్టీ నుంచి చేస్తే మీరు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎంపీపీ ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. మా ఊర్లో ఈ రోజు ఒక ఎంపీపీ ఏమి తెలియని ఒక అనామకుడికి ఇచ్చారు రిజర్వేషన్ కేటగిరీలో. ఎంపీపీ ఎందుకు ఎంపీపీ? ఒక ఆఫ్టర్ ఒక ఎంపీపీ, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, ఒక మినిస్టర్ కాదు. మేము రాజకీయ కుటుంబాలు అని చెప్పి రెచ్చిపోవడానికి ఆఫ్టర్ ఎంపీపీ. వాళ్ళ ఫాదర్ ఓన్లీ ఆఫ్టర్, అంటే వాళ్ళే పదే చెప్పుకుంటూ ఉంటారు కదా, మాది రాజకీయ కుటుంబం, మా వారసత్వం.
చెప్పుకుంటారు ఎంపీపీ చేసి రాజకీయ కుటుంబాలని చెప్పుకొని ఏదో 2 సార్లు పోటీ చేసి రాజకీయ కుటుంబం చెప్పి నువ్వు గెలిస్తే చెప్పు, నువ్వు ఎమ్మెల్యే అయితే చెప్పు, నువ్వు మినిస్టర్ అయితే చెప్పు, అప్పుడు చెప్పు రాజకీయ కుటుంబాలని. ఎవరో ఈ సెంట్రల్ మినిస్టర్ చేసిన ఇప్పుడు కృపారాణి పోనీ రాజకీయ కుటుంబం అని చెప్తే పోనీ వినడానికి బాగుంది మా టెక్కల్లో రాజకీయ కుటుంబం అని ఆవిడ సెంట్రల్ మినిస్టర్ చేసింది కాబట్టి. అంతేగాని నువ్వు ఏటీ లేకుండా నీకు గతి లేదు ఎక్కడో ఏదో కొండల ప్రాంతంలో డీపట్టా భూమి పట్టుకుని ఆస్తి అంటే మరి ఆస్తి అంతా ఉంటే ఇప్పుడు దువాసి ఆస్తి దగ్గరికి ఎందుకు వస్తున్నావు? ఆస్తి అంతా ఉంటే ఏది నీ ఆస్తి అంతా ఏది ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు ఇంటి కోసం ఎందుకు కక్కుర్తి పడుతున్నావు? ఇంత కష్టపడి గూడు కట్టుకుంటే ఈ గూడు కూడా దోచేయాలని ఎందుకు చూస్తున్నావు? అంత ఆస్తి ఉంటే నువ్వు సెల్ఫ్ గా బతుకు. ఇప్పుడు ఇది ఇల్లు ఇచ్చేస్తానన్నా ఎందుకు వదిలేస్తాను, నేను డబ్బులు ఇచ్చేస్తానన్నా ఇచ్చాను ఎందుకంటే నాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి, నాకు అవసరం లేదు కాబట్టి. నువ్వెందుకు ఈ ఆస్తి కోసం ఇంత ఇచ్చేస్తున్నావు? అర్థం చేసుకోండి. మీరంతా వాళ్ళకి ఏమీ లేదు, జీరో. ఇన్ కేసు రాఘవరావుకి వాళ్ళ ఫ్యామిలీకి కూడా వాళ్ళ సిస్టర్స్ కి వాణి సిస్టర్స్ కూడా పెళ్లి చేసింది దువాడ శ్రీనివాస్ మాత్రమే. వాణి వాళ్ళ సిస్టర్స్ కి మ్యారేజ్ చేసింది కూడా దువాడ శ్రీనివాస్ గారే. అతను కష్టపడి గ్రానైట్ వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించి వాళ్ళ సిస్టర్స్ కూడా మ్యారేజ్ చేసింది దువాడ శ్రీనివాస్ గారు మాత్రమే. అవందరూ తెలుసుకోవాలి జనాలందరూ. షర్టు ప్యాంట్ కావచ్చు అంటే అంబానీ లాటోలు కూడా ముందు 0 నుంచి వచ్చిన వాళ్ళే కోట్లు గడించారు. ప్రతి ఒక్కరు పుట్టినతో కోటీశ్వర్లు అయిపోరు. ఈ రోజు మన ప్రైమ్ మినిస్టర్ ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చారు. ఒక కష్టపడే తత్వం ఉంటే ఎవరైనా ఏ స్టేజ్ నుంచి ఎదగలరు. టైం బీయింగ్ అంతే. మాధురి గారు, ఆ ఇల్లు కూడా ఇప్పుడు మళ్ళీ వేరే ఆయన ఎంటర్ అయ్యారు, నాకు 60 లక్షలు ఇవ్వాలి, ఆ ఇల్లు కాదు. 60 లక్షలు ఆ ల్యాండ్ ఓనర్ కి ఇంకా బాకీ ఉన్నారు. శ్రీను గారు చెప్తున్నాను కదా, ల్యాండ్ కొనేటప్పటికి అతను 0 పొజిషన్ లో ఉంటే ల్యాండ్ కొనుక్కున్నారు. కొంత డబ్బులు సమకూర్చుకొని ఇచ్చారు. ఇంకో 60 లక్షలు అంకుల్ కి బ్యాలెన్స్ ఉంది, పార్కేశ్ అంకుల్ కి 60 లక్షలు బ్యాలెన్స్ ఉంది. ఈ సైట్ అయిపోయి హౌస్ కి నేను పెట్టాను అమౌంట్, ఇంకొంచెం వాళ్ళ బ్రదర్ పెట్టారు. ఇలా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాము. నిజంగా సైట్ ఓనర్ కూడా బాకీ ఉన్నారు. ఒక 60 లక్షల రూపాయల వరకు శ్రీను గారు ఇంకా ఇవ్వాలి. మరి ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈయన దగ్గర డబ్బులు లేవంటున్నారు, ఉన్నవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసారు, మరి ఈయన పరిస్థితి? అతనికి ఏం కావాలి? అతని ప్రజల కష్టాలు, ప్రజలతో ఉండడం కావాలి, వాళ్ళకి ఏమైనా అవసరాలు తీర్చడం కావాలి. డబ్బు మీద ఆశ లేదు. రాజకీయ నాయకులకి డబ్బు ముఖ్యం కదండి, డబ్బు ఉంటేనే కదా ఏ అవసరాలన్నా తీర్చడానికి ఎవరికైనా ప్రజలకి. అదే ఏమైనా ఉంటే చూడడానికి ఫ్రెండ్ గా నేను ఉన్నాను. అతనికి ఇంకా కష్టపడి వ్యాపారాలు చేసుకునే నాలెడ్జ్ ఉంది. 0 నుంచి మళ్ళా కోట్లకి నిలబడగల సత్తా దువాడ శ్రీనివాస్ కి ఉంది. ఇప్పుడు 0 అయిపోయినా ఈ రోజు మొదలు పెడితే మళ్ళీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 year 2 year లో అతను మళ్ళీ సంపాదించుకునే సత్తా దువాడ శ్రీనివాస్ కు ఉంది. ఎందుకంటే ఒకనొకప్పుడు వరల్డ్ ఫేమస్ బిజినెస్ మ్యాన్ తను. తనకి అవార్డు కూడా వచ్చింది, బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు. ఇప్పుడు వ్యాపారాలు చేసే పరిస్థితి ఉంటుందా? ప్రభుత్వం మీది కాదు కదా. ప్రభుత్వం మాది కాదంటే ప్రభుత్వం లాక్కునే వ్యాపారాలు కాకుండా ఇంకే వ్యాపారాలు ఉండవా? ఉంటాయి ఎన్నో వ్యాపార అవకాశాలు. మాధురి గారు ఒక్కటి సూటిగా చెప్పండి, ఇందులో రాజకీయ కుట్ర ఏమైనా ఉందా? ఎందుకంటే మొన్న ఆరోపించారు. రాజకీయ కుట్ర ఉంది కాబట్టి 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయాన్ని 2 సంవత్సరాల ముందు తెచ్చుకోకుండా 2 సంవత్సరాలు నువ్వు బయటకు గెంటేసి 2 సంవత్సరాలు నువ్వు వదిలేసి ఇప్పుడు రిజల్ట్ తర్వాత పార్టీ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు పోలీసులు సపోర్ట్ చేయరు, పార్టీ అండదండలు ఉండవు, నేను ఈ టీడీపీతో రెచ్చిపోయి చేస్తానని చెప్పి టీడీపీ పార్టీతో ఆవిడ చేస్తున్న హీనమైన క్రియ. అందుకే సుప్రీం కోర్టు ప్రకారం చట్టం ప్రకారం ఒక భర్త ఆస్తి అతనికి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చే హక్కు ప్రతి ఒక్క మగవాడికి ఉంది. తన ఆస్తి తను కావాలంటే అనాథాశ్రమం కూడా రాసుకోవచ్చు, తను కావాలంటే ఎవరికైనా ఒక అనాథ పిల్లలు రాసుకోవచ్చు, ఎవరికైనా ఇచ్చే రైట్ ఒక హస్బెండ్ ప్రతి ఒక్క హస్బెండ్ కి ఉంటుంది. ఎవరు కూడా ట్రెస్పాస్ చేయడానికి వీల్లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే లీగల్ గా వెళ్ళాలి. అలా లీగల్ గా వెళ్లకుండా నువ్వు ఇంటికి వచ్చి తలుపు బద్దలు కొట్టి తలుపులు విరగొట్టి రాడ్లతో గుణపాలతో 10 మంది క్యాడర్ని తీసుకొచ్చి నువ్వు చంపడానికి ట్రై చేస్తే ఇతను 100కి ఫోన్ చేసి ఇతను పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి సినిమా చూస్తారండి? సినిమా ఏమైనా ఉంటే లీగల్ గా మీరు ట్రై చూసుకోండి అని చెప్పేసి ఆవిడ అక్కడి నుంచి వెకేట్ చేస్తారా? సినిమా చూస్తారా కూర్చొని పోలీసులు? అంటే ఒక ఎమ్మెల్సీ కూడా రక్షణ కొరవైపోతుందా? అతను బిక్కు అనుకుని లోపల చస్తానా బ్రతుకుతానా, ఏ క్షణానికి ఎవరు నాకు లోపలికి వచ్చి నాకు ఏం చేస్తారని ఒక దిక్కుదోచిన స్థితిలో ఒక ఎమ్మెల్సీ ఉంటే ఏం చేస్తుందండి? స్టేట్ సీఎం ఏం చేస్తున్నారు? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నారు? మరి ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మరి దీంట్లో మీకు రాజకీయ కోణం మీకు ఎవరికి అర్థం కావట్లేదా? నాకు ఒక్కటే చెప్పండి. తలుపులు ఎరగొట్టి బద్దలు కొట్టి చంపడానికి వచ్చిన వ్యక్తుల్ని కూర్చోబెట్టి మీరు అలాగే సినిమాలు చూస్తుంటే రక్షణ ఎక్కడుందండి? ఎమ్మెల్సీకి రక్షణ ఎక్కడుంది? అతను లోపల కూర్చున్నారు 5 రోజుల నుంచి తిండి తిప్పలేక. ఏది రక్షణ? బయటకు వస్తే చంపేస్తాడేమో అని బయట కూర్చుంటే పోలీసులు సినిమా చూస్తున్నారు. రక్షణ ఏది? మరి రాజకీయ కుట్ర కనిపించట్లేదు, దీంట్లో రాజకీయ కోణం కనిపించట్లేదా? సో ఎప్పుడు వెళ్తున్నారు దువ్వాడ గారి దగ్గరికి, ఆ ఇంటికి? చెప్తున్నాను కదా, నేను వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు వెళ్ళి అనవసరంగా రచ్చ చేసి ఇంకా మీడియాని ఎంటర్టైన్ చేయాలి. ఇంకా వాళ్ళు ఉన్నారా మాధురి గారు? అక్కడే ఉన్నారా వాళ్ళ ఫ్యామిలీ?
మొన్న వాళ్ళు అక్కడే ఉన్నారండి, పిక్నిక్స్ చేసుకుంటున్నారు. మీరు చూసి అర్థం అవుతుంది, పిక్నిక్ లా ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఎయిమ్స్ థాట్స్ వేరు. ఏడ్చేవారు, నిజంగా కూర్చొని ధర్నా చేసేవారు, తిండి తిప్పలు మంట సినిమాలు చూసుకుంటూ సరదాగా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ధర్నా చేయి, నిజంగా ధర్నా చేసేవాళ్ళు ఇలా చేయరు. నిజంగా ఫ్యామిలీ సమస్యలు ఉంటే కుటుంబాల మధ్యలో తేల్చుకోవాలి, ఇరు కుటుంబాలు కూర్చొని తేల్చుకోవాలి. తేలకపోతే పోలీసులను ఆశ్రయించాలి, పోలీసుల దగ్గర తేలకపోతే కోర్టుకు వెళ్ళాలి, లాపరంగా ఎదుర్కోవాలి. కానీ ఇదా అంటే ఎదుర్కొనే పద్ధతి ఇదా ఒక విధానమా? ఏం చెప్పండి, పోలీసులు ఎందుకు క్లియర్ చేయట్లేదు ఆవిడకి? మీకు సుప్రీంకోర్టు లా తెలుసా? మీ ఆస్తి కోర్టుకి ఏమన్నా వెళ్ళారా మీరు? ఏమన్నా ప్రైవేట్ పిటిషన్ ఏమన్నా చేశారా? నేను ఇక్కడికి ఆవిడ మీద పరునష్టం దావా వేయించాను. మన ఆజాద్ సుప్రీంకోర్టు లాయర్ ఉన్నారు కదా, అతనితో నేను ఆల్రెడీ పంపించాను. పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్ మీద కూడా నేను ఆల్రెడీ ఆవిడకి నోటీస్ పంపించాను. ఆవిడకి నోటీస్ అందింది కూడా, వాట్సాప్ లో పంపించారు, కొరియర్ కూడా చేశారు. నేను కూడా లాపరమైన నా పిల్లల్ని కామెంట్ చేసిన నేను కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాను. ఓకే, మాధురి గారి నెక్స్ట్ స్ట్రాంగ్ స్టెప్, భవిష్యత్ ప్రణాళిక వాణి గారికి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ దువ్వాడ గారి కుటుంబ సభ్యులకి ఏం చెప్తారు? ఒకటేనండి, ఈ రాజకీయ కుట్రలు ఇక్కడతో ఆపేసి ఇంకా ఈ ఫ్యామిలీ విని డ్రామాని కొంచెం కట్టిపెట్టి ఈ లీగల్ గా కొంచెం యాక్షన్ తీసుకుని పోలీసులు కూడా కొంచెం కల్పించుకొని ఆవిడ అక్కడి నుంచి వెకేట్ చేసి శ్రీనివాస్ గారికి రక్షణ కల్పించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. మీరు ఎంతసేపు మీ పార్టీ వచ్చిందా మా పార్టీ వాళ్ళు చేంజ్ చేస్తారండి. మా పార్టీ వాళ్ళకి రక్షణ కరువు అవుతుంటే, ఎక్కడెక్కడ అరెస్టులు, ఎక్కడికక్కడ చంపేయడాలు ఇవన్నీ జరుగుతుంటే ఎలాగొస్తారు వాళ్ళు? పోలీసులు సపోర్ట్ లేకపోతే, చంపేస్తున్నారా బాబాయ్ అని కాపాడడానికి కూడా రాకపోతే ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని, పోలీసుల వ్యవస్థ కూడా చొరవ తీసుకుని ఆమెను అక్కడి నుంచి వెకేట్ చేసి లీగల్ గా ప్రొసీడ్ అవ్వమని చెప్పాలి. ఓకే, మీరు లీగల్ గా చూసుకోండి, ఇలా సీన్ చేయకూడదని చెప్పాలి. పోలీసులకి ఏం పని పట్టలేక అక్కడ కాపలా ఎందుకంటే అవన్నీ సినిమా స్టోరీలా ఉంది అదంతా. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి కక్షపూరిత చర్యలకు కానీ కక్షలు ప్రతీకారాలు ఇవేమీ వద్దు, పారదర్శకంగా పాలన చేద్దామంటున్నారు. ఆయన గ్రీవెన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఆ జనవాణి కార్యక్రమంలోని. మరి ఆయన నోటీస్కి ఏమన్నా తీసుకువెళ్ళి ఈ రకంగా అన్యాయం జరుగుతుందో లేకపోతే వారికి ప్రాణహాని అని చెప్పే ప్రయత్నం ఏం చేస్తారు మీ అభిమాన హీరోకి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రికి? మీరు మీ 99 టీవీ తరపున నేను కోరుకుంటున్నాను, పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఒక ఆడపిల్లగా మీకు కోరుకుంటున్నాను ఏంటంటే, మీరు కూడా ఇలాంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేసుకొని వచ్చారు. మీకు ఫ్యామిలీ ఇబ్బందులు అవన్నీ మీకు తెలుసు. మీరు కూడా ఒక భర్తగా చాలా సఫర్ అయి ఉంటారు. సఫర్ అయ్యే అలాంటి మీరు నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి మీరు తక్షణమే చర్యలు తీసుకొని అలాంటి ట్రెస్పాస్ చేస్తుంటే ఆమెను అక్కడి నుంచి క్లియర్ చేసి ఏదైనా ఉంటే లీగల్ గా ప్రొసీడ్ అవ్వమని చెప్పాలి. ఎమ్మెల్సీ గారికి రక్షణ కల్పించాలి. పోలీస్ వ్యవస్థ కూడా మీరు చెప్పాలి గట్టిగా. మీరు ఇలా సైలెంట్ గా ఉండకూడదు. మీరు చాలా పవర్ఫుల్ గా ఉంటే వాళ్ళ ఎలక్షన్ ముందు వరకు ఆ పవర్ అంతా తగ్గిపోయింది అనిపిస్తుంది నాకు. మీ వాయిస్ తగ్గిపోయింది. మీరు చాలా పవర్ఫుల్ గా మీరు బయటకు రావాలని నేను మీ అభిమానంగా కోరుకుంటున్నాను. ఓకే, మీకు కూడా సెక్యూరిటీ సేఫేనండి? మీ సెక్యూరిటీ వరకుని మీకు కూడా ప్రాణహాని అని చెప్పి మొన్న శ్రీని గారు నా ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రాణహాని ఉంది, సెక్యూరిటీ అంటే మరి ఏం చేస్తాం? ఎమ్మెల్సీలకే రక్షణ లేకపోతే నేను ఒక కామన్ ఉమెన్, ఒక కామన్ పర్సన్ కి నాకేం సెక్యూరిటీ ఉంటది? ఈ విషయాలన్నా మీరు ఆయన దృష్టికి తీసుకెళ్లొచ్చు కదా ఒక లెటర్ రూపంలో అన్నా కూడా. దానికి ఆనంద్ దువ్వాడ వాణి అని నేను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇది కూడా విన్నయించుకుంటున్నాను మీ 99 టీవీ తరఫున. నాకేం జరిగినా కూడా ఆవిడే రెస్పాన్సిబుల్. ఓకే, ఇప్పుడైతే సేఫ్ గానే ఉన్నారా మీరు? స్ట్రాంగ్ గా? ఇప్పుడైతే నేను వెరీ స్ట్రాంగ్, సేఫ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు. థ్యాంక్ యూ అండి. ఇది దివ్యల వాణి గారి కథ. ఇది ఈనాటి ర్యాపిడ్ ఫైర్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.